నమస్తే, వెల్కమ్ టు అంశం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. చాలా సుదీర్ఘ కాలం తరువాత జగన్మోహన్ రెడ్డి గారు టీవీ9 ఇంటర్వ్యూ ఇవ్వటం వల్ల, ఇంటర్వ్యూ చూసిన వాళ్ళల్లో అందరూ కూడాను ఆయన యొక్క వ్యక్తిత్వానికి ముగ్ధులైపోయారు. ఆయనలో ఒక ఫిలాసఫర్ని చూడగలిగారు. నేనైతే రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే చూస్తూ ఉండిపోవాలనిపించేదో, నాకు ఇప్పుడు ఈయన కూడాను మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉండాలనిపించింది. ఆయన ప్రతి ప్రశ్నలకు కూడాను చక్కగా ఆలోచనాపరంగా మాట్లాడుతూ దాని వెనుకున్న స్కీములు వెనుకున్నటువంటి ఆయన ఆలోచన ఎస్టాబ్లిష్ చేసేటటువంటిప్పుడు ఆయన మొహాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత అత్యద్భుతంగా నాకు ఆయన ముఖారవిందం కనపడితే, దాన్ని ఒక్క భారతమ్మ అనుభవిస్తున్నటువంటి అధికార దీన్ని మాత్రమే చూసి ఓర్చుకోలేకపోతుంది షర్మిల అనుకున్నానే కానీ, ఆఖరికి సొంత అన్నని, ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నను కూడాను ఆ ఇంటర్వ్యూ చూసి అసూయతోటి ఓర్చుకోలేక ఈరోజు ఆ ప్రెస్ మీట్ తగలబెట్టిందని నేను అనుకుంటున్నాను. పెట్టి ఏమన్నది ఎంత తెలివిగా మాట్లాడుతూ ఉంది. ఆయన ఏం మాట్లాడాడు? విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడాడు. ఆయన విజన్ గురించి చెప్పుకున్నాడు. నిజం, గ్రేట్ విజనర్ ఆయన. విలువలు, విశ్వసనీయతను ఎస్టాబ్లిష్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి నిజమైన వారసుడుగా ఆయన ఎస్టాబ్లిష్ అవుతుంటే, ఒక పక్కన నువ్వు ఎట్ట తయారయ్యావు? నువ్వు కళ్ళ ముందరే, వేరేది కాదు, ఈ ప్రెస్ మీట్లోనే బైబిల్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఎప్పుడైనా కానీ ఎంపీ పదవి అడిగానా, కానీ అమ్మ అడిగింది అని చెప్పట్లా. ఆడే ట్విస్ట్ తెలియట్లా. నువ్వు అడగలా దానికి బైబిల్ మీద ఒట్టేయటం ఎందుకు? బైబిల్ మీద ఒట్టేసి అమ్మతో కూడా అడిగించలేదని చెప్పాలి. నువ్వు దమ్ముంటే ఎంపీ అవ్వాలని కోరిక ఉంది, నీకు అర్హత కూడా ఉంది. నేను చెప్తున్నాను, ఇంత నిన్ను ఇప్పుడు చండాలంగా దారుణంగా అసహించుకునే నేనే చెప్తున్నాను, నీకు ఎంపీ పదవి ఉందని. నా స్నేహితులతో ఎంతోమంది వాదించాను నేను. ఎంపీ పదవి నీకు, యు డిజర్వ్ ఇట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఇవ్వలేదు, అంతే. దానికి నువ్వు ఇట్లా బయటికి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి నీకు ఏమి మళ్ళీ త్యాగం చేశానంటావు, కుటుంబాన్ని త్యాగం చేసి రోడ్ల మీద పాదయాత్ర చేశానంటావు, అలాగే నిస్వార్థంగా చేశానంటావు. నిజంగా నువ్వు చాలా కష్టపడ్డావు, అందులో ఎటువంటి డౌటు లేదు. మేము గర్వపడ్డాం కూడాను. మంచి కూతుర్లను కన్నాడు, మంచి బిడ్డలను కన్నాడు రాజశేఖర రెడ్డి అని. కానీ దానికి నువ్వు, ఆయన నిర్ణయం ఏంటి? నువ్వు బండరాయి అన్నావు కదా, సరే బండరాయి ఆయన నిర్ణయం అది. అట్టంటప్పుడు నువ్వు మెదకుండా, నీ స్వార్థం లేకపోతే కనుక దాన్ని ఒబే చేయాలి కదా. ఆ నిర్ణయాన్ని నువ్వు శిరసావహించాలి. శిరసావహించి ఇంట్లో కూర్చున్నావా? లేదే, తగుదనమ్మంటూ తెలంగాణలో బయలుదేరావు కదా, ఆడబోయావు, తీసేయి. ఆ దరిద్రం ఇంతటితో వదిలేసి ఉండొచ్చు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి పదే మాతోటి తిట్టించుకోవాలని చెప్పేసి నువ్వు సంకల్పించుకున్నట్టు ఉంది. వచ్చిందని ఏం చేశావు? రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం సంగతి పక్కన పెట్టు. కానీ డైరెక్ట్గా మీ అన్నని, నీ తోడబుట్టిన వాడిని మీద హత్యా ప్రయత్నం జరిగిందే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. దాని వెనక ఎవరున్నారు నీకు తెలియదని చెప్పు. పిల్లల మీద ఒట్టి చెప్పు తెలియదని. నీకు క్షమాపణ చెప్తే వీడియో చేసినందుకు. నీ పిల్లల మీద ఒట్టి చెప్పు నీకు తెలియదని. మనం ఆరోపించాం, కేసు పెట్టాం కదా మనం, దీని వెనక చంద్రబాబు ఉన్నాడని చెప్పేసి పెడితే, ఆ చంద్రబాబు ఇంటికి వెళ్ళి నువ్వు పెళ్లి కార్డు ఇవ్వడానికి, మీ కుటుంబానికి ఏం సన్నిహితుడని, ఏం చుట్టమని చెప్పి వెళ్ళావు నువ్వు. మీ నాశనాన్ని కోరుకున్నాడు కదా. హెలికాప్టర్ ప్రమాదం, రాజశేఖర రెడ్డి గారిని పొట్టన పెట్టుకోవడానికి ఆరోపణ, ఒక ఆలోచన కూడా ఉంది. సరే, అది పక్కన పెడితే కనీసం మీ అన్నయ్య మీద హత్యా ప్రయత్నం కూడా నీ కంటికి కనపడకుండా, ఏదో ఆత్మీయుడిలాగా, మీకు బంధువులాగా, దగ్గర బంధువులాగా ఏ మొహం పెట్టుకొని, సిగ్గు, శరము, లజ్జ, మానం ఏమీ లేకుండా పచ్చచీర అది కూడా కట్టుకొని పోయి ఈ కార్డు ఇచ్చి వచ్చావే. ఇది ఈ చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టింది అంటున్నావు కదా. మరి ఎవరికి పట్టింది చంద్రబాబు నాయుడు పిచ్చి? నీకు పట్టింది సంగతి మాకు చెప్పాడు, జనానికి చెప్పాడు. అప్పటి నుంచే కదా నీ మాట తీరు మారిపోయింది, నీ వ్యవహారం మారిపోయింది. ఏది రాసిస్తే అది మాట్లాడుతూ ఉంది. మళ్ళా ఎంపీ పదవి ఇస్తే కనుక నెపోటిజం అంటాడు అని అంటాడు. నిజం అది. ఆయన కనుక అవన్నీ ఊహించి ఈరోజు నిన్ను చూడకూడని స్థితిలో మేము చూస్తున్నందుకు ఈరోజు ఆయన కరెక్ట్ అనుకుంటున్నాం. ఎంపీ పదవి ఇస్తే ఈరోజు ఢిల్లీలో నువ్వు కవిత పక్క సెల్లో ఉండేదానివి ఖచ్చితంగా. నీ దురాశ చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది. నీ ఆశ కోసం ఎంతకైనా తెగించుతావు అనిపిస్తుంది. ఇదొక్కటే కాకుండా నాకు అనిపిస్తుంది ఏంటంటే, నీ దురాశ, నీచంగా మాట్లాడుతూ ఎంతో తెలివిగా బైబిల్ మీద ఒట్టేసి చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఎంత తెలివిగా నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఎంత తెలివిగా
భవిష్యత్తులో ఎంపీ పదవులు పొందాలా, అవసరం వస్తే గనుక అన్నయ్య జైలుకి పోతే గనుక నేను సీఎం పోస్ట్‌లో కూడా కూర్చోవాలనే ఉద్దేశంతోటే నువ్వు పాదయాత్ర చేసావనిపిస్తా ఉంది నాకు. అలాంటి ఉద్దేశంతోటే అసలు అన్నయ్యని అడ్డు తొలగించుకుంటే గనక, అంటే హత్య చేసి ఆయన్ని లేకుండా చేస్తే సీఎం పదవి కూర్చోవచ్చని కూడా నువ్వు ఆశించేదానివి. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టుగా ఇంట్లో వాళ్ళని చంపడం పెద్ద కష్టం కాదు కదా! ఏవో పాయసంలో విషం కలిపితే సరిపోయిద్ది కదా! కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సరైన పని చేశారనిపిస్తుంది. నీ బతుకు పట్ల మాకు ప్రతి క్షణం కూడాను అసహ్యం కలుగుతా ఉంది. ఛ! ఛ! అనిపిస్తానే ఉంది.